నవ్యాంధ్రకు తరలిరండి, అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కండి అంటూ సింగపూర్కి ఆహ్వానం పలుకుతున్నారు ఏపీ సీఎం. సింగపూర్లో ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఇవాల్టి టూర్ హైలైట్స్ కోసం వాచ్ ది స్టోరీ. సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశమయ్యారాయన. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించారు. సింగపూర్ వాణిజ్య మంత్రి డాక్టర్ టాన్ సీలెంగ్ తో సమావేశమై విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో సింగపూర్ కంపెనీల భాగస్వామ్యం కావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామి సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రిని కోరారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులతోనూ ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. ఏపీ అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఆ తర్వాత సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ను చంద్రబాబు బృందం సందర్శించింది. సీఎం చంద్రబాబు వెంట ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, మంత్రులు, ఏపీ అధికారులు ఉన్నారు. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. టువాస్ పోర్టును సీఎం చంద్రబాబు బృందం సందర్శించింది. ఆ పోర్టులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను ఈ బృందం పరిశీలించింది. ఏపీలోని పోర్టుల్లో కూడా ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీ వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో టువాస్ పోర్టును సీఎం చంద్రబాబు బృందం సందర్శించింది. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సహకరించాలని కోరారు. బిజినెస్ ఫోరం రోడ్ షోలోనూ చంద్రబాబు పాల్గొన్నారు. వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సింగపూర్లో చంద్రబాబు పర్యటించనున్నారు. పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు కానున్నారు చంద్రబాబు.